వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావీదు దాని కొరకు వేయించి ఉన్న గుడారము నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించింది. దహన బలులను సమాధాన బలులను దావీదు అర్పించి చాలించిన తర్వాత అతడు యెహోవా నామమున జనులను దీవించి పురుషులకేమి స్త్రీలకేమి ఇజ్రాయేల్ అందరితో ఒక్కొక్కరికి ఒక రొట్టెను, ఒక భక్ష్యమును, ఒక ద్రాక్ష పండ్ల అడను పంచిపెట్టెను. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకును పదించుటకును ఆయనకు స్తోత్రములు చెల్లించుటకును లేవీలలో కొందరిని నియమించెను. వారిలో ఆసాపు అధిపతి, జకర్యా అతని తరువాతి వాడు ఎమియేలు, షెమీరామోతు, ఎహియేలు, మతిత్య, ఎలియాబు, బెనయా, ఒబేదెదోము, యెహీయేలు అనువారి స్వరమండలమును సితారలతోనూ వాయించుటకే నియమింపబడిరి. ఆసాపు తాళములను వాయించువాడు. బెనయా యహాజియేలు అను యాజకుడు ఎప్పుడునూ దేవుని నిబంధన మందసం ఎదుట బూరలు ఊదువారు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికి వాని బంధువుల చేతికి వానిని అప్పగించిన. ఆ స్తుతి విధానం ఏదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెతుకువారు హృదయం నందు సంతోషించుదురుగాక. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసులకు ఇజ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. మీ సంఖ్య కొద్దిగాను, మీరు స్వల్ప సంఖ్య గల జనులుగాను, కానాను దేశంలో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దానిని నీకిచ్చదనని ఆయన అబ్రహాంతో చేసిన నిబంధనను, ఇస్సాకుతో చేసిన ప్రమాణమును, ఏర్పాటును నిత్యము జ్ఞాపకము చేసుకుని 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. యాకోబునకు కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగాను ఆయన ఆ మాటను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకు, రాజ్యం నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చెయ్యనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. స్వర భూజనులారా, యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి, అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకార్యములను ప్రచురించుడి. యెహోవా మహాఘనత నొందినవాడు, ఆయన బహుగా స్తుతి నొంద తగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజుడు. జనముల దేవతలన్నియు వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ వైశాల్యము సృజించినవాడు. ఘనత ప్రభావములు ఆయన సన్నిధి ఉన్నవి. బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా, యెహోవాను చెల్లించుడి, మహిమ బలమును ఆ యెహోవాకు చెల్లించుడి. ఆ యెహోవా నామము తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధి చేరుడి. పరిశుద్ధాలంకారములకు భరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. భూజనులారా, ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండును, అప్పుడు అది స్థిరపరచబడును. యెహోవా ఏలుచున్నాడని జనులలో చాటించుడి. ఆకాశంలో ఆనందించునుగాక, భూమి సంతోషించునుగాక, సముద్రము దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలములను వాటి యందుండు స్వరమును సంతోషించునుగాక. యెహోవా వేంచేయుచున్నాడు, భూజనులకు తీర్పు తీర్చుగా యెహోవా వేంచేసుచున్నాడు. వనవృక్షంలో ఆయన సన్నిధిని ఉత్సహించును. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. ఆయనను స్తుతించుడి. దేవా నా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకొనుము. మేము నీ పరిశుద్ధ నామమును కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నట్లు నిన్ను స్తుతించుదును. అతిశయించున్నట్లు అన్యజనుల వశంలో నుండి మిమ్మును విడిపింపుము అని ఆయనను బతిమాలుకొనుడి.
ఇజ్రాయేలుకు దేవుడైన యెహోవా యుగ యుగములన్నీ స్తోత్రమునందును గాక. ఇలాగున వారు పాడగా జనులందరూ ఆమెన్ అని చెప్పి యెహోవాకు స్తుతించిరి. అప్పుడు మందసము ముందర నిత్యమును కావలసిన అనుదిన సేవ జరుపుటకై దావీదు అచ్చట యెహోవా నిబంధన మందసము మీద ఆసాపును అతని సహోదరులను నియమించెను. ఒబేదెదోమును వారి సహోదరులైన 28 మందిని యెదుతూను కుమారుడైన ఒబేదెదోమును హోసాను ద్వారపాలకునిగా నియమించెను. గిబియోనులో ఉన్నత స్థలంలో ఉన్న యెహోవా గుడారము మీదను అచ్చట బలిపీఠమునున్న యెహోవా ఇజ్రాయేలుకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అందు వ్రాయబడి ఉన్న ప్రకారము ఉదయాస్తమయముల యందు అనుదినము నిత్యమైన దహన బలిని ఆయనకు అర్పించుటకై అచ్చట అతడు యాజకుడైన సాదోకును అతని సహోదరుడైన యాజకుల నిమిత్తము నియమించెను. యెహోవా కృప నిత్యం ఉండునని యెహోవాను స్తుతి చేయుటకై వీరితో కూడా హేమాను యెదుతూనును పేళ్ల వరుసను ఉదాహరించబడిన మరికొందరు నియమించెను. బూరలు ఊదుటకు తాళములను వాయించుటకు దేవుని గూర్చి పాడదగిన గీతములను వాద్యములతో వినిపించుటకు వీరిలో నుండి హేమామును యెదుతూనును అతడు నియమించెను. మరియు యెదుతూను కుమారులను అతడు ద్వారా పాలకులుగా నియమించెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. దావీదు తన ఇంటి వారిని దీవించుటకై వారి యొద్దకు పోయెను.